స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో సామాన్య ప్రజలకి లాభం చేకూరాలని, వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక స్తోమత కలగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు జిఎస్టి తగ్గింపు. 5 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టి ఇవాళ 2 స్లాబులకి తగ్గించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఈ జిఎస్టి అమలు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకి ఒక సూపర్ గిఫ్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి నాయకత్వం అందించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి కుటుంబానికి దాదాపుగా 15,000 వరకు ప్రతి నెల ఆదాయం అవుతుంది. అన్ని ధరలు తగ్గాయి. ఈ ధరల తరుగుదల వల్ల మనం వాడేటువంటి దినసరి కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఆర్థికంగా ఇబ్బందులు తొలగడం జరుగుతుంది. అలాగే వ్యాపారులకి ధరలు తగ్గించడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. ఈ కొనుగోలు శక్తి వల్ల వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి. కాబట్టి వీళ్ళకి ఈరోజు ఈ జిఎస్టి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా మనకి కనబడుతూ ఉంది. పోను ఇంకా అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడే జిఎస్టి ప్రారంభించాం కాబట్టి ఈరోజు ఈ జిఎస్టి గురించి చెప్పినప్పుడు ఇప్పుడే వచ్చింది కాబట్టి మనకు అంత దూరం తెలియకపోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఈ జిఎస్టి అమలుకు వచ్చి అందరూ ప్రజలు దీన్ని వాడుకోవడం మొదలుపెట్టాక ధరలు ఏ మేరకు తగ్గుతున్నాయి, ధరలు ఏ మేరకు అందుబాటులోకి వచ్చాయి, ఈ కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈనాడు జిఎస్టిని మనం అందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అలాగే నూతన విద్యా విధానం మెగా డిఎస్సి 16,357 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఎన్నికలకు ముందే వాగ్దానం చేశాం. చేసిన వాగ్దానం మేరకు ఇవాళ కూటమి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరి సమన్వయ కృషి వారందరితోటి కలిసి విద్యాశాఖ మంత్రిగా సోదరులు నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం 150 రోజులు 150 కేసులు అన్నీ ఇవాళ వాటిని పరిష్కరించి 16,000 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం, నెల్లూరు జిల్లాలో 788 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో 113 మందికి ఈరోజు నియామక పత్రాలని విడుదల చేశారు. వారందరికీ రాబోయే 2-3 రోజుల్లో బహుశా విజయదశమి 2వ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి. సెలవులు పూర్తవగానే వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే మన నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఈ 113 మందితో. అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ కూటమి పార్టీల్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ కానీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది రేపు 1వ తారీఖు. 1వ తారీఖు రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొరకు ఇవాళ ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క పెన్షన్లు పొందేటువంటి లబ్ధిదారులంతా 1వ తారీఖు వచ్చింది. చంద్రబాబు నాయుడు కూటమి నాయకత్వం ప్రభుత్వం మాకు పెన్షన్ ఇస్తుంది, ఎన్టీఆర్ పెన్షన్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే రేపు జరిగేటువంటి పెన్షన్ పంపిణీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా, మున్సిపల్ వార్డు స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ పంపిణీలో పాల్గొనాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర స్థాయిలో 63,08,377 మంది లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారులకి 2,727 కోట్ల రూపాయలు
పెన్షన్ని రేపు ఒక్క పూటే పంపిణీ చేయబోతున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం. ఎన్టీఆర్ భరోసా అనేది ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి చేర్చడమే లక్ష్యంగా అన్ని పార్టీలు, కూటమి పార్టీల్లో కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూడడమే, పేద వర్గాల ప్రజల యొక్క ఆనందాన్ని చూడాలి అని చెప్పి కోరుకోవడమే ఇవాళ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకని ఇంత పెద్ద ఎత్తున 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇన్ని లక్షల మందికి పెన్షన్ను పంపిణీ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో అయితే 3,08,155 మంది లబ్ధిదారులకి 133,70,72,000 రూపాయలని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్షన్దారులు 37,113 మంది 16,20,68,000 రూపాయలని రేపు ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా 100% పంపిణీ చేసే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తుంది మన ప్రభుత్వం. అందుకని నేను ఇవాళ కోరేది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా అందరూ కలిసి ఈ పంపిణీలో మీరు భాగస్వాములు కావాలి. మీరు పంపిణీలో భాగస్వాములై ఈ పంపిణీలో మీరు ఉన్నామని చెప్పి, ఇది మన ప్రభుత్వం, మనం చేసే కార్యక్రమం అని చెప్పి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇవాళ ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మీరందరూ టెలికాన్ఫరెన్స్లో కూడా సభ్యులుగా ఉన్నారు. టెలికాన్ఫరెన్స్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జిఎస్టీ గురించి కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రేపు పంపిణీలో కానీ, మరి బూత్ స్థాయి నాయకత్వం నుంచి మండల స్థాయి నాయకత్వం వరకు అందరూ పాల్గొనాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అలాగే మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ కింద MGNREGS స్కీమ్ కింద ఆత్మకూరు నియోజకవర్గంలో 3వ విడతగా 10,65,00,000 రూపాయలతో 185 నివాస ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడానికి మంజూరు ఇచ్చాం. పనులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ 2 విడతలు పూర్తయినాయి. ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక గడిచిన ఏడాదిగా 21,93,00,000 రూపాయల నిధులతో 367 నివాస ప్రాంతాల్లో సీసీ రోడ్లను వేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతలో 10,65,00,000తో 184 నివాస ప్రాంతాల్లో ఈ సంవత్సరం పని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.